అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా 200 గ్రామ్స్ వరకు మష్రూమ్స్ని తీసుకొని వాటిని క్లీన్ వాటర్లో వేసుకోవాలి. వీటిపైనుండా మట్టంతా పోయేంత వరకు వాటిని ఇలా రబ్ చేస్తూ అన్నిటినీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన మష్రూమ్స్ని మనకి అవసరమైనంత సైజులో పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా షేప్స్ అనేవి డిఫరెంట్గా కట్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న పీసెస్గానే కట్ చేస్తున్నాను. ఇలా ఈ సైజులో కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని దానిలోకి 1/2 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఈ మష్రూమ్ ముక్కలన్నిటినీ దానిలోకి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మష్రూమ్స్లో నుంచి వాటర్ అంతా బయటికి వచ్చేసి మళ్ళీ ఈ వాటర్ అంతా వ్యాపరేట్ అయ్యేంత వరకు ఈ మష్రూమ్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మష్రూమ్స్ అన్నిటినీ వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇలా మష్రూమ్స్ని ఫ్రై చేసుకోవటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దానిలోకి కట్ చేసిన సగం ఉల్లిపాయ ముక్కల్ని అలానే పెద్ద టమాటో ముక్కల్ని వేసుకోవాలి. అలానే దానిలోకి పచ్చి కొబ్బరి ఒక చిన్న ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 15 మిరియాలని అలానే 4-5 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్నంతా మంచిగా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పేస్ట్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మష్రూమ్స్ని వేయించిన ప్యాన్లోనే 1.5 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఒక ఇలాచీని వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దానిలోకి ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ని వేసేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని లిడ్ పెట్టేసి 5 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత లిడ్ ఓపెన్ చేసేసి ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత 1/2 స్పూను టర్మరిక్, 1 స్పూను చిల్లీ పౌడర్, అలానే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 స్పూన్ కొరియాండర్ పౌడర్, 1/2 స్పూన్ బిర్యానీ మసాలా వేసేసి అన్నిటినీ మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని ఈ స్టేజ్లోనే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మీకు నచ్చిన విధంగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత 3/4 స్పూన్ వరకు సాల్ట్ని వేసేసి లిడ్ పెట్టేసి 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 3 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా, ఈ స్టేజ్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసేసి లిడ్ పెట్టేసి మళ్ళీ ఆయిల్ అంతా బయటికి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అంటే మన కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూసారు కదా, సూపర్ టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా స్టవ్ ఆపేసి దీనిలోకి కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చిన్న ముక్కల మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని బిర్యానీలోకి, చపాతీలోకి, అలానే రోటీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందనేది నా కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కుందేటీస్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.